అందరికీ నమస్కారం. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లోని సంస్మరణ సభలో ముఖ్యమంత్రి పాల్గొని భద్రతా దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. సంస్మరణ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సంవత్సరంలో 192 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న పోలీసులంటే నాకెప్పుడు గౌరవంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. నిస్వార్థ సేవ చేస్తారని, ఏపీ పోలీసులంటే ఒక బ్రాండ్ అని అన్నారు. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం అణచివేయడంలో మంచి పేరు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సంతోషాలను త్యాగం చేస్తున్న మీ కుటుంబాలకు నమస్కారాలు చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో అశాంతిని సృష్టించడానికి కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిద్ధాంతాల పేరుతో డబ్బుల కోసం, ఆధిపత్యం కోసం నేరాలు చేస్తున్న వారిని కనిపెట్టి వారిని తుదముట్టించాలన్నారు. శాంతి భద్రతల కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే అదే చివరి రోజు అనే విధంగా పోలీసులు కఠినంగా ఉండాలని ఆదేశించారు. పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సంస్మరణ సభలో హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి. ధన్యవాదాలు.